ఆపర్చునిటీస్ గురించి అండి, ఇది ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే కెరీర్ ఆపర్చునిటీస్ చూస్తే మనము పవర్ఫుల్ కెరీర్ ఆపర్చునిటీస్ మనకు కనబడుతూనే ఉంటాయి. డైలీ మనం చూసే న్యూస్ దగ్గర నుంచి మనం యాజ్ వెల్ యాజ్ సీరియల్స్ కానీ, ఫిలిమ్స్ కానీ, అండ్ గేమ్స్ కానీ, అండ్ ఇట్లా ప్రతి ఫీల్డ్ కి అవసరమైన మల్టీమీడియా ఆర్టిస్ట్, యానిమేటర్, డిజైనర్స్ ఇవన్నీ కూడా మనకు మల్టీమీడియా కోర్స్ నేర్చుకోవడం వల్ల వస్తాయి. ఎవరెవరు చేయొచ్చు? మల్టీమీడియా అనేది ఎవరైనా చేయొచ్చు అండి. దీనికి పర్టికులర్ గా 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇట్లా క్వాలిఫికేషన్ అనేది లేదు. ఎవరికైతే ఈ క్రియేటివ్ డిజైనింగ్ ఫీల్డ్ లో మనం ఆపర్చునిటీగా తీసుకొని ఎదగాలనుకుంటారో అలాంటి విజన్ ఉన్న వాళ్ళు మంచిగా నేర్చుకునే అవకాశం ఉన్న ఫీల్డ్ ఇది. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని లేదు కదా, కాబట్టి రకరకాల ఫీల్డ్ ఎంచుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు. అలాగే ఈ మల్టీమీడియా అనేది ద బెస్ట్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్ గా డైలీ యూజ్ చేసే యాక్టివిటీస్ సంబంధించిన, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఉంది, డైలీ మనం న్యూస్ పేపర్ చూస్తూనే ఉంటాం. డిజైనర్స్ అనేది మనకి మల్టీమీడియా ఫీల్డ్ ఎంచుకున్న డిటిపి ఆపరేటర్స్ అంటాం, లేదా గ్రాఫిక్ డిజైనర్స్ అంటాం, ఇలాంటి వాళ్ళు చేసే వర్క్స్ అనమాట. ఇక్కడ ఇది ఒక్కటే కాకుండా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంటాయి యాక్చువల్గా అందరికి ఏంటంటే, ఎవరు చేయొచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలా మల్టీమీడియా చేయడానికి అంటే, మల్టీమీడియా నేర్చుకోవడమే కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోవడం, దాంతో పాటుగా ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్చుకోవడం. జనరల్ గా ఏంటంటే బేసిక్ గా కంప్యూటర్ ఆపరేట్ చేయడం, ఆన్ చేయడం, మౌస్ ఆపరేట్ చేయడం ఈ రోజుల్లో చాలా మందికి ఈజీగా వచ్చేస్తుంది. క్వాలిఫికేషన్ ఏమి కావాలి దీనికి? మల్టీమీడియా నేర్చుకోవడానికి స్పెషల్ క్వాలిఫికేషన్ అంటూ అవసరం లేదు. కొద్దిగా ఇంగ్లీష్ పదాలు చదవగలిగి వాటిని అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. ఇక్కడ మనకి 10th ఉండాలా, ఇంటర్ ఉండాలా, డిగ్రీ ఉండాలా, ఏం క్వాలిఫికేషన్ నో బార్, ఎనీవన్ కెన్ లెర్న్ ఇట్. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, కంప్యూటర్ మీద వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొద్దిగా క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు, లేదా క్రియేటివ్ ఫీల్డ్ యాజ్ ఎ కెరీర్ గా మలుచుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, అదే అండి, మన కెరియర్స్ గా ఎవరైనా చేయొచ్చు. 10th, ఇంటర్, డిగ్రీ, ఎంసీఏ, బీటెక్ వీళ్ళు కూడా కెరియర్ గా కూడా ఎంచుకుంటున్నారండి. సో అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిటెడ్ అనేది ఏమన్నా ఉంటుందా? మల్టీమీడియా నేర్చుకోవడానికి ఏజ్ లిమిటెడ్ లేదు, ఎనీవన్ కెన్ లెర్న్ ఇట్. 7th, 8th, 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎనీవన్ కెన్ లెర్న్ దిస్ కోర్స్. అంతేకాదండి, ఈ మనకి రిటైర్మెంట్ అయిపోయి 50+ 60 వచ్చిన వాళ్ళు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. పార్ట్ టైమ్ గా ఇంట్లోనే ఉండే చేసే జాబ్స్ కూడా ఉంటాయి దీనిలో. అందుకని కొంచెం ఏజ్ ఎక్కువ, అంటే రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? కొంతమంది అడుగుతారు, జాబ్ చేసుకుంటే నేను పార్ట్ టైం చేసుకోవడానికి మల్టీమీడియా కోర్స్ ఉపయోగపడుతున్నా అని అడుగుతారు. తప్పకుండా మనం పార్ట్ టైం మనకి 8 hours 10 hours వర్క్ చేసి వచ్చినా కానీ ఇంకా 3-4 hours నాకు మిగులుతుంది, ఏమైనా చేస్తే ఇంకా అదన ఇన్కమ్ ఉంటుందా అంటే, తప్పకుండా అదనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి జాబ్ తో పాటుగా యాడ్ ఆన్ నాలెడ్జ్ చేసుకుని మనము దీని ద్వారా అంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. లేదంటే పార్ట్ టైం జాబ్స్, ఆన్లైన్ జాబ్స్ దొరుకుతాయి, ఆఫ్లైన్ జాబ్స్ ఉంటాయి. ఇంకా మన ఓన్ బిజినెస్ స్కిల్స్ కూడా చాలా ఉన్నాయి మల్టీమీడియాతో. మల్టీమీడియాలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? మన మల్టీమీడియా కూడా ఒక up to 5 years నేర్చుకునే కదా అన్న కోర్సెస్ ఉన్నాయి దీంట్లో. ప్రింట్ మీడియా సంబంధించిన ఎక్స్పెక్టేషన్ అవ్వాలి అంటే దానికి సెక్షన్ ఉంటుంది. అలానే మనకి వెబ్సైట్స్ మనం ఆన్లైన్ చూస్తూ ఉంటాం, వెబ్ డిజైనింగ్, ఇంటర్నెట్ అంటాం. ఇంటర్నెట్ సంబంధించిన పేజెస్ క్రియేట్ చేయడం, వాటిని తయారు చేయడం, వాటికి సంబంధించిన డిజైనింగ్ అండ్ డెవలపింగ్ కోర్సెస్ ఉంటాయి. అలానే యానిమేషన్ సంబంధించి, అంటే యానిమేషన్స్ అంటే మీకు తెలుసు, 2D కార్టూన్ యానిమేషన్స్, 3D యానిమేషన్స్ ఇట్లా ఉంటాయి కదా. మూవీ యానిమేషన్స్ ఉంటాయి, కంప్లీట్ మూవీ 3D యానిమేషన్ మూవీస్ చేస్తూ ఉంటారు. అలాంటి 3D యానిమేషన్ మూవీకి ఒక స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి, 2D యానిమేషన్ కి స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ విఎఫ్ఎక్స్ అండ్ విజువలైజేషన్స్, అంటే మూవీలో చూస్తున్న స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా మనకి. ప్రింట్, వెబ్, టీవీ, ఫిలిం, గేమ్స్, మొబైల్స్ ఇలాంటివన్నీ ఉంటాయని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత దీని మీద మనకి జాబ్స్ దొరుకుతాయా అన్న మెయిన్ అనేది డౌట్ కదా, అది అడుగుదాం సార్ అని. చెప్పండి, జాబ్స్ అనేది ఎలా ఉంటాయి దీని మీద? జాబ్స్ చాలా బాగుంటాయండి. జనరల్ గా మనకి చూడండి, టెలివిజన్ లో ఎడిటర్ కావాలి, లేదంటే ఒక ప్రింట్ మీడియాలో డిజైనర్స్ కావాలి. అంటే ప్రతి కంపెనీ, నా కంపెనీ స్టార్ట్ చేయాలంటే నా కంపెనీకి లోగో కావాలి కదా, ఆ కంపెనీ లోగో తయారు చేసే వాళ్ళు, మనం కొని ప్రతి ప్రోడక్ట్ కి డిజైన్ చేసే వాళ్ళు కావాలి. ఇట్లా మల్టీమీడియాకి సంబంధించిన గ్రాఫిక్, వెబ్, 2D 3D యానిమేషన్ రెగ్యులర్ గా మనం వాడే టెలివిజన్ సీరియల్స్ చేయాలంటే ఎడిటర్ కావాలి. ఇట్లా ప్రతి కంపెనీ, మనం చూస్తున్న ప్రతి కంపెనీకి మల్టీమీడియా రిక్వైర్మెంట్ అనేది 100% కావాల్సి ఉంది. దాంతో అదనంగా ఇంకా చాలా మంది కావాలి. అంటే మోస్ట్లీ మనకి మల్టీమీడియా అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్. మనం చూస్తున్నాం, ప్రింట్ మీడియా అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది,
కానీ ఇప్పటికీ ప్రింట్ మీడియా ఉంది కదా. ఇప్పటికీ వెబ్ డిజైనింగ్ అనేది ఇంపార్టెంట్, ఇప్పటికీ వీడియో ఎడిటింగ్స్ ఉన్నాయి, అన్ని నిజంగా ఎవర్ గ్రీన్. అంటే ఏ జాబ్ అయినా ఎప్పుడైనా మనకి రెడీగా ఉంటుంది అనమాట. దీనిలో మల్టీమీడియాలో జాబ్స్ అనేది మనం నేర్చుకోవటమే ఆలస్యం అండి, జాబ్స్ అనేది రెడీగా ఉంటాయి. నేను నిజం చెప్పాలంటే జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు ఇప్పుడున్న పొజిషన్ లో. ఎందుకు ఆపర్చునిటీస్ కి ది బెస్ట్ అని చెప్పొచ్చు మల్టీమీడియా. ఓకేనా, మరి బాయ్.